హైదరాబాద్ ప్రజాభవన్లో ఇవాళ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది। ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు। మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు। రామ్, గుడ్ మార్నింగ్ సంతోషి। ఇవాళ మధ్యాహ్నం మర్కాసపట్లో తెలంగాణలోని మన హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగుతుంది। ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వ్యవసాయ శాఖ మరియు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు రఘునందన్ రావు, రామకృష్ణారావుతో పాటు పలువురు అధికారులు, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు। అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం గత నెల 18వ తేదీ నుంచి ఈ ఆగస్టు 15వ తేదీ వరకు ₹1,00,000, ₹1,50,000, ₹2,00,000 రుణమాఫీ పథకం ఏదైతే అమలు చేసిందో దానికి గాను ఇప్పటి వరకు 22 లక్షల కుటుంబాలకు దాదాపు 18,000 కోట్ల రూపాయలు నిధులు జమ అయ్యాయి। అసలు ఇంకా రుణమాఫీ కాని వారు ఎందుకు, కారణాలు ఏంటి, అసలు బ్యాంకుల నుంచి వస్తున్న సమస్యలు ఏంటి అని తెలుసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసిన తెలుస్తా ఉంది। ఇప్పటికే రుణమాఫీ అమలుపై మొత్తం 31,000 కోట్లు నిధులు విడుదల చేస్తామని చెప్పి, రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ లో మాత్రం 31,000 కోట్లు పెట్టి అసెంబ్లీలో 26,000 కోట్లు పెట్టింది। కానీ ఇప్పుడు చేసింది కేవలం 17,500 కోట్లు మాత్రమే అని చెప్పి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున, కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై మండిపడతా ఉంది। 44 లక్షల మంది కుటుంబాలకు రుణమాఫీ చేస్తామని చెప్పి మంది మాత్రమే రుణమాఫీ అమలు అయ్యింది। కాబట్టి మిగతా రైతుల పరిస్థితి ఏంటి, మిగతా బడ్జెట్ పరిస్థితి ఏంటని చెప్పి ప్రశ్నిస్తున్న నేపథ్యంలోనే ఈ బ్యాంకర్ల సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకోమని చెప్పి అనుకోవాలి సంతోష్। రైట్ రామ్, థ్యాంక్ యూ।